ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సడన్ గా కాలేజ్ లో ధర్నా చేయడానికి కారణమేంటి? ఈ కాలేజ్ యాజమాన్యానికి ధనదాహం పెరిగిపోవడమే కారణం. ట్యూషన్ ఫీజు అని చెప్పి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే మా ధర్నాకి కారణం. వాళ్ళలా చేస్తున్న దానికి ఇదిగో వీళ్ళిద్దరే సాక్ష్యం. యాజమాన్యం 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 ఆపండి. ఎస్ఐ గారు, ఇదిగోండి, ఈ గుండమ్మ మా కాలేజ్ స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి మా కాలేజ్ రెప్యుటేషన్ ని పాడు చేయాలని ధర్నా చేస్తోంది. మీ కాలేజ్ రెప్యుటేషన్ ని నేను పాడు చేయడం ఏంటి? ధనదాహంతో మీరే ఇక్కడి వరకు తెచ్చుకున్నారు. మీ కాలేజ్ పరువుని మీరే తీసుకుంటున్నారు. మేడం, మీరు ఈ కాలేజీలో లెక్చరర్ అంట కదా? అవును సార్. మీకు ఏమైనా గొడవలుంటే చర్చించుకోవాలి గాని ఇలా ధర్నా చేయడం ఏంటి? చర్చలు సఫలం కానప్పుడు ఏం చేయాలి సార్? స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందని చెప్పినా వినిపించుకోకుండా మూర్ఖంగా మీకు నచ్చింది చేసుకోండి అని మాట్లాడితే ఇంకేం చేయమంటారు సార్? న్యాయం కాదు అని నిలదీస్తే నా గొంతు నొక్కాలని చూశారు. అందుకే వీళ్ల గొంతులు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ధర్నా చేస్తున్నారు. అసలు మీకు యాజమాన్యానికి గొడవేంటి? కాలేజీ తరపున ట్యూషన్స్ కండక్ట్ చేస్తున్నామని ఏ కాలేజీలో లేని విధంగా కొత్తగా సర్క్యులర్ ఇచ్చారు. సరే, స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది కదా అని మేం కూడా అనుకున్నాం, సపోర్ట్ చేశాం. కానీ ట్యూషన్ పేరు చెప్పి అధిక మొత్తంలో వసూలు చేయాలని ప్లాన్ చేశారు. వాళ్ళు ట్యూషన్ లో జాయిన్ అవ్వకపోతే, వాళ్ళు అడిగిన ఫీజు కట్టకపోతే స్టూడెంట్స్ ని ఫెయిల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. అంతేకాదు, క్లాస్ రూమ్ లో సిలబస్ కంప్లీట్ కాకుండా చేసి ట్యూషన్ కి వచ్చిన వారికే సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా చెయ్యాలి అని చెప్పి లెక్చరర్స్ అందరి మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. అందుకే ఈ ధర్నా. అబద్ధం. అంతా ఈవిడి కల్పిస్తున్న కట్టు కథ. సిలబస్ క్లాస్ రూమ్ లో కంప్లీట్ చేయకూడదని ఎవరైనా అనుకుంటారా? అయినా ట్యూషన్ పెట్టించుకోలేని వాళ్ళు ఫెయిల్ అయిపోతే, మా కాలేజ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయితే మాకే కదా బ్యాడ్ నేమ్. మా కాలేజ్కి బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి మేమెందుకు తెచ్చుకుంటాం? ఆవిడ చెప్పింది కూడా కరెక్టే కదా మేడం. ఎవరైనా కాలేజ్ రెప్యుటేషన్ ని బాగు చేసుకోవాలని చూస్తారు, ఎందుకు పాడు చేసుకోవాలనుకుంటారు? దానికి సమాధానం నేను కాదు, వాళ్ళ దుర్మార్గాన్ని కళ్ళారా చూసినా వీళ్ళు చెప్తారు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమండి, మీరు చెప్పినంత ట్యూషన్ ఫీజు మేము కట్టలేము అంటే వీళ్ళు ఏమన్నారో, మా అంతటా మేము చదువుకుంటాం, మేము జాయిన్ అవ్వము అంటే వీళ్ళు ఏం చెప్పారో, ఎలా బెదిరించారో వీళ్లే చెప్తారు. చెప్పండి. చెప్పమానండి. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకండగా నేను మేడం ఉన్నా. ధైర్యంగా వాళ్ళేమన్నారో చెప్పండి. మా ట్యూషన్లో జాయిన్ అవ్వకపోతే ఫెయిల్ చేస్తామని చెప్పలేదండి.
మీరంతా ఇంకా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. ట్యూషన్ కాన్సెప్ట్ అందుకే పెట్టాము. నార్మల్ ఫీజే ఉంటుంది, కట్టగలిగితే కట్టండి, ఒకవేళ కట్టలేకపోయినా పర్వాలేదు. కాకపోతే మాది ఒకటే కండిషన్, మీరు బాగా చదువుకొని మా కాలేజ్కి మంచి పేరు తేవాలని చెప్పారు సార్. ఇదే వాళ్ళ కండిషన్. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వాళ్ళు చేసిన మోసం గురించి మీరు వచ్చి నాకు చెప్తేనే కదా నేను వెళ్ళి వాళ్ళని నిలదీసింది. వాళ్ళు ఒప్పుకోలేదనే కదా అందరం కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. నిజం చెప్పొద్దని మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? మాట్లాడండి. ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే అన్యాయం అయిపోయేది మనమే. చెప్పండి, ఈ గుండమ్మ పల్లవి ఏం చెప్పమన్నారో అదే చెప్పండి. మీకు చదువులు కావాలా, గొడవలు కావాలా? లేకపోతే ఇలాంటి కుట్రలు చేసేవాళ్ల మాటలు విని మీ జీవితాన్ని మీరే బలి చేసుకుంటారా? తేల్చుకుని నిజం చెప్పండి. నిజమేంటో ధైర్యంగా చెప్పండమ్మా. మేం చెప్పిందంతా నిజమే సార్. మరి యాజమాన్యం తరపు నుంచి ఎలాంటి ప్రెజర్ లేనప్పుడు మీరెందుకు ధర్నా చేస్తున్నారు? కారణం ఏంటో మాకు తెలియదు సార్. మేడం ధర్నా చేయాలని చెప్పారు, ఏమంటారో అని ధర్నా కూర్చున్నాం. విన్నారుగా ఎస్ఐ గారు, ఇదే నిజం. ఇదే తన అసలు నిజ స్వరూపం. ప్రిన్సిపల్ గారు, ఎస్ఐ గారు, ఈ గుండమ్మ స్వార్థంతో ఎవరెవరితోనో చేతులు కలిపి స్టూడెంట్స్ భవిష్యత్తును పాడు చేయడానికి ధర్నా చేసింది. ఈ గుండమ్మని అరెస్ట్ చేయండి. ఇదిగోండి నా కంప్లైంట్. కానిస్టేబుల్,